హలో ఫ్రెండ్స్, దిస్ ఈ స్వప్న గాజుల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల క్రియేషన్స్. ఈరోజు నేను ఒక 7 శారీస్కి అనేది ప్రింట్ వేయించానండి. అవి ఎలా వేయించానో అది అన్బాక్సింగ్ అన్నీ మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ శారీస్ వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నుంచి ఒక మేడం పంపించారు మన వీడియోస్ చూసి. ఇది సెకండ్ టైం అండి. ఫస్ట్ టైం కూడా వాళ్ళు పంపించారు. ఫస్ట్ టైం 4 శారీస్ పంపించారు. ఆ ప్రింట్స్ అన్నీ వాళ్ళకి బాగా నచ్చి మళ్ళీ సెకండ్ టైం పంపించారు. ఫస్ట్ టైం వీడియో నేను అప్లోడ్ చేయలేదండి, నేను చేస్తాను అది కూడా. చూడండి, 7 శారీస్ అన్నాను కదా. ఇది ఫస్ట్ శారీ. ఈ శారీలో కలర్ వచ్చేసి డార్క్ కాఫీ కలర్ ఉంది శారీ. దానికి పళ్ళు వచ్చేసి గోల్డ్ అండ్ బ్రిక్ కలర్లో ఉంది అనమాట. ఈ శారీ కలర్ ఇది అండి. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి లైట్ బిస్కెట్ కలరు, క్రీమ్ అండ్ గోల్డ్ మిక్సింగ్లో ఉంది. ఇది సాఫ్ట్ సిల్క్ శారీ అండి. శారీ మొత్తం ఒకే కలర్లో ఉంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంది ఈ శారీ. థర్డ్ శారీ వచ్చేప్పటికి ఇది బిస్కెట్ కలర్లో ఉంది. ఇది కొంచెం సిల్క్, కాటన్ సిల్క్ మిక్సింగ్ లాగా ఉంది. ఇది ఏం శారీయో తెలీదు, ఏమంటారో. టెంపుల్ బార్డర్ వచ్చింది. పళ్ళు బార్డర్ పింక్ కలర్లో ఉంది. బార్డర్ పైన కింద టెంపుల్ బార్డర్ వచ్చింది చూడండి. మధ్యలో అంతా శారీ బిస్కెట్ కలర్లో వచ్చింది. ఇది థర్డ్ శారీ అండి. ఫోర్త్ శారీ వచ్చేప్పటికి ఇది కోటా శారీ, ప్యారెట్ గ్రీన్లో ఉంది. శారీ మొత్తం బాడీ పార్ట్ అంతా ప్లెయిన్గా ఉంది. కింద పైన బార్డర్ వచ్చేసి కడీ బార్డరు. పళ్ళు కొంచెం రిచ్ పళ్ళు వచ్చిందండి. మిడిల్ ఆఫ్ ద శారీ అంతా ప్లెయిన్గా ఉంది. ఇది ఫోర్త్ శారీ అండి. ఫిఫ్త్ శారీ వచ్చేప్పటికి ఇది బనారస్ శారీ అండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది శారీ అయితే. ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంది. ప్లస్ దీనికి బార్డరు పళ్ళు ఎలా అంటే నావీ బ్లూ కలర్లో ఉంది. శారీ కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ ఉందండి. పీకాక్ ఫెదర్లో ఉంటుంది కదా, పీకాక్ కలర్ అంటాం కదా. బాడీ పార్ట్ అంతా పీకాక్ కలర్ ఉంది. పళ్ళు బార్డర్ వచ్చి నావీ బ్లూ. దీనికి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చిందండి. చాలా రిచ్ పళ్ళు వచ్చింది. శారీ కూడా చాలా వెయిట్ ఉందండి. కానీ శారీ ఎంత సాఫ్ట్గా ఉందంటే చాలా సాఫ్ట్గా ఉంది. నెక్స్ట్ ఫిఫ్త్ శారీ వచ్చేప్పటికి ఇది అండి. ఈ శారీ కలర్ ఎలా ఉంది అంటే పీకాక్లో గ్రీన్ కలర్ కూడా ఉంటుంది కదా, బ్లూ కాకుండా పీకాక్ ఫెదర్లో అలాంటి గ్రీన్ మిక్సింగ్ ఉంది అనమాట. దీనికి బార్డరు పళ్ళు ఎలా అంటే గ్రీన్ వచ్చింది, లైట్ గ్రీన్ కలర్లో వచ్చింది అనమాట. పీకాక్ గ్రీన్ కలర్ శారీకి లైట్ గ్రీన్ కలర్ వచ్చింది. బార్డర్ వచ్చేసి చిన్న థ్రెడ్ బార్డర్ లాగా వచ్చింది. నెక్స్ట్ ఇదొక శారీ అండి, సిక్స్త్ శారీ. ఈ శారీ వచ్చేప్పటికి డార్క్ గ్రీన్ కలర్, బాటిల్ గ్రీన్ కలర్ శారీ. దీనికి రిచ్ పళ్ళు వచ్చింది. బార్డర్ అనేది మనకి పెసర్ గ్రీన్ కలర్లో వచ్చింది దీనికి. ఈ 7 శారీస్ అండి. ఇది చూడండి, ప్రింట్ వేసాను. ప్రింట్ వేయించాక ఎలా ఉంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, కలర్ కాంబినేషన్స్ ఏంటి అని. ఇందాక చూపించాను కదా అండి, ఫస్ట్ పీకాక్ బ్లూ కలర్ శారీ అనేది. ఈ శారీ వాళ్ళకి ఆ బ్లూ కలరు చేంజ్ అయ్యేట్టుగా కావాలి అని అడిగారు. అంటే మనకి ఇంకా దీనికి డార్క్ కలర్ కనుక దీనికి మల్టీ కలర్ ఏం వేసినా కూడా సెట్ అవ్వదు. ప్లస్ ఏంటంటే వాళ్ళు శారీ బ్యాక్గ్రౌండ్ చేంజ్ కావాలి, మాకు ఆ పీకాక్ బ్లూ అనేది తక్కువగా ఉండాలి అని అన్నారు. అందుకోసమనే దీనికి నేను పీకాక్ బ్లూ కలర్, దానికి బార్డర్లో ఏ కలర్ అయితే ఉందో అదే నావీ బ్లూ కలర్లో ఈ ఆల్ ఓవర్ డిజైన్ వేయించాను. ఇదేంటంటే జంగిల్ థీమ్ ఉందండి ఈ డిజైన్లో. మీరు చూడండి, మొత్తం ఎలిఫెంట్స్, డీర్స్, ర్యాబిట్స్ ఇవి ఉందన్నమాట. చాలా బాగుంది. ఇది శారీ ఎగ్జాక్ట్ కలరు దీంట్లో తెలియట్లేదండి, కానీ చాలా మంచిగా ఉంది. చెప్పాను కదా, శారీ చాలా సాఫ్ట్గా షైన్ అవుతూ ఉంది. బనారసి శారీ అంటే మీకు తెలియదేముంది ఎంత సాఫ్ట్గా ఎంత షైనీగా ఉంటుందో. ఇది ఫస్ట్ శారీ అండి, జంగిల్ థీమ్తో ఉన్న శారీ. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి కోటా శారీ అండి. ఈ కోటా శారీకి నేను కలర్ కాంబినేషన్, ఈ డిజైన్ ఎలా సెలెక్ట్ చేశాను అని అంటే, వాళ్ళు ఒక శారీకి ఇక్కత్ కావాలి, ఒక శారీకి మాత్రం మాకు కలంకారీ కావాలి, మిగతా అన్నీ మీరు సెలెక్ట్ చేసుకోండి అని అన్నారు. అంటే ఈ రెండే చెప్పారనమాట. ఇక్కత్ డిజైన్ ఒకటి, కలంకారీ కావాలన్నారు. దీనికి కోటా శారీ కదా, దీనికి నేను ఇలా కలంకారీ డిజైన్ సెలెక్ట్ చేశానండి. దీంట్లో ఏంటంటే ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్, పర్పుల్, ఈ 3 కలర్ కాంబినేషన్స్తోనే వేయించానండి. చూసారా, అవుట్లైన్ అనేది పర్పుల్ వేయించానండి నేను, బ్లాక్ అండ్ బ్లూ కాకుండా. ఎందుకు అంటే డార్క్ గ్రీన్ కలర్ ఒకటి వచ్చింది కదా, డార్క్ గ్రీన్ ప్రక్కకి నేను బ్లూ వేయిస్తే అది బ్లాక్ లానే అయిపోతుంది. అందుకోసం అనేసి నేను పర్పుల్ కలర్ వేయించాను. ఈ కలర్ కూడా కొంచెం లైట్గా కనిపిస్తుందండి, ఎందుకంటే కోటా శారీ కదా.
చూడండి కలర్ అనేది చాలా లైట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే శారీ ఉండడం కూడా ట్రాన్స్‌పరెన్సీగా ఉంటది కాబట్టి, ఆ కలర్ ఎంత అబ్జర్వ్ చేసుకోవాలో అంతే చేసుకుంటది. నెక్స్ట్ ఇది థర్డ్ శారీ అండి. పీకాక్ గ్రీన్‌లో ఉంది అని చెప్పాను గదా! ఇదైతే చాలా బాగొచ్చిందండి ప్రింట్ వేశాక. ఇలా లైట్ వెయిట్ అండ్ ప్లెయిన్ ఉన్న శారీస్‌కి మనం ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఉన్న డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే చాలా బాగా వస్తదండి. ఈ శారీకి నేను ఇలా మగవా డిజైన్ వేయించాను. ఈ డిజైన్‌కి నేను పెట్టిన ఓన్ పేరండి. ఓన్ నేమ్ అండి అది. మగవా డిజైన్ అనేది ఈ శారీకి నేను పెట్టాను. ఇంకో యూట్యూబర్ కూడా పెట్టారు. వాళ్ళు కిన్నెర సాని అని పెట్టారు. బట్ నేను మాత్రం దీనికి మగవా అనేసి పెట్టుకున్నా. అంటే నేను పెట్టిన తర్వాతనే వాళ్ళ వీడియో చూసాను. ఆహ్, సేమ్ వీడియో చూసాను. అప్పటి వరకు నాకు తెలీదండి దానికి అలా పేరు పెట్టారని కూడా. చూడండి దీనికి నేను ఏం కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నానంటే లావెండర్ వేశానండి లీవ్స్‌కి. ఆ కింద అమ్మాయి కొన్ని లెహెంగాకి ఆ ట్రీకి వచ్చేసి మెరూన్ కలర్ యూజ్ చేశాను. అవుట్‌లైన్ వచ్చేప్పటికి గ్రీన్ పెట్టానండి. ఈ డిజైన్‌కి మొత్తం అవుట్‌లైన్ గ్రీన్ పెట్టాను. ఎందుకు అంటే బార్డర్‌లో మనకి గ్రీన్ ఉంది గనక పళ్ళు అండ్ బార్డరు లీఫ్ గ్రీన్ పెట్టాను. పైన చూసారా దగ్గరగా బూటీ వస్తాయి. కింద అంతా ఇలా మగువ ట్రీస్‌తోని ఉంటదనమాట. ఇది వచ్చేప్పటికి థర్డ్ సారీ అండి. ఇది చాలా బావుంది. రియల్‌గా అయితే చాలా లావెండర్ కలర్ చాలా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇందులో నేను వేయించిన ఈ డిజైన్స్‌లో ఈ కలర్ అనేది ఈ శారీ అండి చాలా అంటే నాకు చాలా నచ్చింది. చాలా ఫేవరెట్ అనమాట ఇది. డిజైన్ కూడా నచ్చింది. బట్ ఈ శారీకి ఎలా వేయించానో అలా ఉంది. ఎందుకు అంతగనం నాకు నచ్చిందంటే ఇది లైట్ క్రీమ్ అండ్ గోల్డ్‌తో మిక్స్ అయ్యి సాఫ్ట్ సిల్క్ శారీ అండి. ఇలా లైట్ కలర్ దానికి మనం ఏ కలర్ వేసినా కూడా కలర్ అనేది డల్ కానీ, షేడ్ కానీ అవ్వకుండా అలానే ఉంటదనమాట. ఎలా మనం మిక్స్ చేసి వేసేప్పుడు ఏ కలర్ ఉంటదో డ్రై అయిన తర్వాత కూడా అదే కలర్ ఉంటదనమాట. దీనికి నేను రెడ్ కలర్ వేయించానండి. ఎందుకంటే లైట్ గోల్డెన్ క్రీమ్ కదా! రెడ్ కలర్ అండ్ చిగురాకు పచ్చ కలర్ వేశాము. నెక్స్ట్ అవుట్‌లైన్ మాత్రం బ్లాక్ వేయించానండి. ఇది ఎంత వచ్చిందంటే ఇప్పుడు వీడియోలో కూడా మీకు బాగా తెలుస్తుంది. ఇంకా బయట రెడ్ అనేది చాలా మంచి మిర్చి రెడ్ అండి. లైట్ రెడ్. చాలా బాగా తెలుస్తుంది. ఇదైతే నాకు ఈ మేడం దాంట్లో ఈ 7 శారీస్‌లో ఈ డిజైను, ఈ ప్రింట్ అనేది చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇది కూడా అండి అసలు డార్క్ కలర్స్‌కి మనం ఏమైనా కలర్ వేయించామనుకోండి కొంచెమైనా మోస్ట్‌లీ చాలా డల్ అయిపోతాయి. బట్ ఇది లైట్‌గా అయింది. మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎంత లైట్ అయ్యిందనేది, ఏ కలర్ వేస్తే ఏ కలర్ అయిందనేది వేరే శారీస్‌తో చూపిస్తాను చూడండి మీకు. చూడండి చిగురాకు పచ్చ శారీలో వేసాం గదా అండి! అదే మిక్సింగ్ అదే కలర్ అనేది ఈ శారీ మీద వేసాము. చూసారు గదా! మీకు దానికి దీనికి అంత కలర్ డిఫరెన్స్ చేంజ్ అయిందనేది డార్క్ దాని మీద వేయించినప్పుడు కలర్ కొంచెం చేంజ్ అవుతదండి. ఈ శారీయే అని కాదు. ఏ శారీకి మేము డార్క్ కలర్స్ పైన వేస్తే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంటది. అదే చిగురు ఆకుపచ్చ అవుట్‌లైన్ వచ్చేప్పటికి దీనికి నేను గోల్డ్ వేయించానండి. డార్క్ కాఫీ మీద ఈ డిజైన్ అనేది చాలా బాగుంది. మనం ఎక్కువ కలర్ కాంబినేషన్స్ ఉన్న డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవద్దండి. ఇది ఒక శారీ. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి మనకి ఇది కోటా సిల్క్ కోటా కాదు కొంచెం సిల్క్ మిక్సింగ్‌లో ఉన్న కాటన్ శారీ. చెప్పాను గదా! పైన కింద టెంపుల్ బార్డర్స్ వచ్చాయని. వాళ్ళు మనకి 2 చెప్పారు కదా అండి. ఒకటి కలంకారీ, ఒకటి ఇక్కత్ పోచంపల్లి మూడిట్లో ఏదైనా ఓకే అని. దీనికి మాత్రం నేను ఇలా ఈ డిజైన్ సింగిల్ కాంబినేషన్‌లో వేయించానండి. బిస్కెట్ కలర్‌కి నేను మళ్ళీ పింక్ ఏయించాననుకోండి అది మనకి లుక్ రాదు. అందుకోసం బార్డర్ కలర్‌ది వేస్తే లుక్ రాదు. పింక్, గ్రీన్, బిస్కెట్ కలర్ 3 కాంబినేషన్స్ బావుంటాయి అనేసి చూడండి దీనికి నేను గ్రీన్ కలర్‌తోని వేయించాననమాట. చూసారు కదా! ఈ సారీ కూడా మధ్యలో మనకి డల్ అయిపోయింది. చూడండి అక్కడక్కడ డల్ అయిపోయింది. అంటే వేయడంలో కాదండి కొన్ని శారీస్ అలా డల్ అవుతుంటాయన్నమాట. అది ఎంతవరకు కలర్ అబ్జర్వ్ చేసుకోవాలో అంతే చేసుకుంటది. ఈ శారీ అండి. ఇది డార్క్ గ్రీన్ బాటిల్ కలర్ శారీ అండి. బాటిల్ గ్రీన్ కలర్ శారీ. ఈ శారీకి నేను బార్డర్‌లో ఏ కలర్ అయితే ఉందో, పళ్ళు బార్డర్‌లో ఏ కలర్ అయితే ఉందో, అదే కలర్‌తోని నేను వేయించాను. పెసర్ గ్రీన్ కలర్ ఉందండి బార్డరు. పళ్ళులో కొంచెం చూసారంటే మీరు ఆ కుచ్చులు అనేది యెల్లో వచ్చింది. కానీ ఇది గ్రీన్ మీద యెల్లో ఏసామనుకోండి, అది అంత లుక్కు ఎట్లా అంటే రఫ్‌గా కనిపిస్తదనేసి బార్డర్‌లో ఉన్న కలరే వేయించాము. దాంట్లోనే మిక్స్ అయిపోయి ఉంటదనేసి నేను బార్డర్‌లో ఉన్న కలర్ వేసాము. చాలా బావుందండి. కొంచెం డల్ అయింది. సేమ్ బార్డర్‌లో ఎంత కలర్ అనేది ఏ కలర్ ఉందో అదే కలర్ ఏసాము. కొంచెం డ్రై అయినాక కొంచెం లైట్‌గా
డల్ అయిందండి. కానీ చాలా బాగుంది. దాంట్లో మిక్స్ అయినట్టుగానే ఉంది. చాలా బాగుంది. ఇది చూడండి, మీకు మళ్ళీ చూపిస్తున్నాను. అది ఫస్ట్, ఇది సెకండ్ శారీ అండి. ఒక్కొక్కటి ఎలా ఉంది అనేది కొంచెం ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీకు కూడా క్లియర్‌గా అర్థమవుతది కదా మళ్ళీ అనేసి. మళ్ళీ అన్నీ ఒకసారి చూపిస్తున్నానండి. మీరు కనుక ఎవరైనా ఇలా కలర్ కానీ, బ్లాక్ ప్రింట్ కానీ, స్క్రీన్ ప్రింట్ కానీ, డైయింగ్ కొన్ని వాటికే చేస్తామండి. ఓన్లీ కాటన్ వాటికే డై చేస్తాము. ఇలా మీరు ఎవరైనా వేయించుకోవాలి అనుకుంటే నా డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. దానికి కాంటాక్ట్ చేయండి. వీడియోలో కూడా మీకు స్క్రోల్ అవుతుంటది. అది వాట్సాప్ మెసేజ్ చేయండి మేడం. కాల్స్ మాత్రం రావు. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. కొంచెం లేట్ అయినా సరే రిప్లై ఇస్తాను. ఓకేనా అండి? ఇందులో నేను కలర్ కాంబినేషన్స్ ఏదైనా మీరు ఏదైనా సజెస్ట్ చేయాలంటే ఈ చీరకి ఈ కలర్ కాకుండా వేరే కలర్ ఏయిస్తే బాగుండేది అనేది మీకు ఎవరికైనా అనిపిస్తే అండి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా అండి? ఈ శారీకి ఈ కలర్ మీరు వేయించకుండా వేరే ఏమన్నా వేయిస్తే బాగుండు అని మీకు ఎవరికైనా అనిపిస్తే గనక నాకు అలా కూడా చెప్పండి. ఓకేనా? ఇది నచ్చిందనుకోండి, నేను వేసిన కలర్స్ కాంబినేషన్స్ నచ్చాయనుకోండి, ఫస్ట్ ఒక ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.